హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు. చూడండి, ఈ మన పొట్టేలు పిల్లకి ఒకదానికి ఇట్లా గొంతు కింద వాటర్ వాటర్ అనేది దిగిందనమాట. అంటే దీన్ని బాటిల్ జా అని అంటారు. గొంతు కింద వాపు అంటే గడ్డం కింద నీరు అని అంటారు. ఇలా ఉంది చూడండి, ఇట్లా గొంతు కింద మొత్తం ఇట్లా నీరు మొత్తం వచ్చేసి అది మేత మేయడానికి కూడా కష్టంగా ఇబ్బందిగా అట్లా ఉంటుంది అనమాట. వాటర్ అంతా ఉంటుంది, ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇదంతా దేనివల్ల వస్తుందంటే కడుపులో నట్టలు వామ్స్ అంటారు. దానివల్ల ఇట్లా మనకి గొంతు కింద వాపు అనేది వస్తుంది. దానికి మనం ఏ మెడిసిన్ వాడినాం అనేది మీకు చూపిస్తాను. మనకి తగ్గిందా లేదని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ట్యాబ్లెట్ అనేది ఒకటి మనం వాడినాము. ఒక్క రోజుకి ఒక్కటే వేయాలన్నమాట. ఒక పిల్లకి ఒకటి వేస్తేనే రెడీ అవుతుంది. మళ్ళీ దాంతోపాటు మెలనోఫ్లెక్స్ ఇంజెక్షన్ వేయాలి. ఆ గొంతు వాపున్నా నొప్పున్నా ఇంజెక్షన్ వేసుకోవచ్చు. అలాగే ఈ ట్యాబ్లెట్ కూడా ఒక ట్యాబ్లెట్ వాడినామన్నమాట. మనం ఒక 10 ml 15 ml వాటర్లోకి ఈ ట్యాబ్లెట్ కొద్దిగా మొత్తం అంతా నూరేసి నున్నగా పౌడర్ లాగా చేసేసి మిక్స్ చేసిన తర్వాత ఇది మనం దానికి పిల్లకి తాపించినట్లయితే మనకి వాపు గొంతు కింద నీరు అనేది తగ్గుతుంది అనమాట. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఇదే ట్యాబ్లెట్ చూడండి. ట్యాబ్లెట్ ఇది గొంతు కింద వాపుకి నీరు దిగుంటుంది అంటారు కదా, దానికి పని చేస్తుంది అనమాట బాగా. ఇది మన దగ్గరలో మెడికల్ షాప్లో దొరుకుతుంది, వెటర్నరీ మెడికల్ షాప్లో దొరుకుతుందండి. ఇది ఖచ్చితంగా ఇది వాడితే మాత్రం 100% వాపు ఆ గొంతు కింద నీరు అనేది తగ్గిపోతుంది. అంటే నేనైతే నైట్లో పెట్టాను. మార్నింగ్ కల్లా తగ్గింది, ఒక సగం 50% తగ్గింది అనమాట. చూడండి, ఇట్లా మిక్స్ చేస్తే ఇలా అవుతుంది. ఇలా ఉంది ఫస్ట్ మన స్టార్టింగ్ స్టేజ్లో. ఇది తెల్లవారైతే ఇట్లుంది. నేను నైట్ పోయి తెచ్చి వేసాను అనమాట ఈ ట్యాబ్లెట్. నైట్ వేసిన తర్వాత మార్నింగ్కి అయితే చూడండి ఇట్లా పుర్రు పారడం జరిగింది అనమాట పిల్ల. అంటే దాంట్లో వామ్స్ అన్నీ ఉంటాయి కదా కడుపులో, అవంతా క్లీన్ కావడం. చూడండి, కొద్దిగా వాపు గట్టిగా ఉండింది ఫస్ట్లో నైట్ అయితే, ఇప్పుడు తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.